ఏరా సాకేత్, ఏమిటిది? ఇది మరీ బాగుంది గ్రాని. అదేదో నా పక్కన ఉన్నట్టు నన్ను అడుగుతావేంటి? హారతి మోజులో పడ్డవాడివిగా, బొబ్బిలి దాకా వెంటబడి నిశ్చితార్థానికి రెడీ అయిన వాడివి కదా. నేను రాను పొండి అన్నావుగా, మా అందరినీ నాటకాల్లో వేషాలేసేవాళ్ళం అన్నావు కదా. మరి ఆ హారతే కదరా ఇందులో ఉంది. నేనున్నానా, నాకేం తెలుసు అంటావు. ఒరే, నీ ప్రియురాలు వీడి పక్కన ఉందేంది అన్న అనుమానం కూడా రాలేదా నీకు? తాతయ్య, నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను అడక్కు. వాడి సంగతి నాకు తెలీదు. నేను ఫోటో స్టూడియోకి వెళ్ళింది వాడితో సంబంధం ఉంటే ఈ ఫోటోల కోసమే అని నా సంబంధాన్ని కన్ఫర్మ్ చేసి మాట్లాడావు కదా. ఇప్పుడు నాకేమని తప్పించుకుంటావే? పైగా డాక్టర్ అని కూడా చెప్పావు. అంత దాకా తెలిసిన వాడివి వాళ్ళ మధ్య ఏముందో తెలుసుకోలేదా? అనవసరంగా నన్ను ఇరికించాలని చూడకు. అసలు దీన్ని ఎప్పుడో నేను మర్చిపోయాను. వీడి గురించి ఆలోచించాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన పని నాకేంటి? అన్నయ్య ఇవి మార్ఫింగ్ అన్నాడుగా, ఇవి నువ్వు మార్ఫింగ్ చేసావేమో, ఎవడికి తెలుసు? వీడు మీ ఇద్దరికి హలో బ్రదర్ సినిమా చూపిస్తున్నాడేమో. Shut up! అతను హలో బ్రదర్ సినిమా చూపించడానికి అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఇరికించాలని నేను చూడడం కాదు, నువ్వు ఇరక్కుండా నన్ను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నావు. చూడు, నేనే ప్రయత్నం చెయ్యలేదు, నాకేం తెలీదు. అనవసరంగా మీ డిస్కషన్లోకి నన్ను లాగొద్దు. అమ్మా సీత, నాకంతా అర్థమైంది. ఆ హారతి నీ మీద కోపంతోనే ఇదంతా చేసుంటుంది. తన అక్కసు ఇలా చూపించింది. బంగారం లాంటి రాముడు నీకు ఆ సీత కన్నా ఎక్కువ విలువిచ్చాడమ్మా. ఇక మనం మాట అనుకోవటం అనవసరం. అంతా అయిపోయిన తర్వాత బావ దాన్ని మర్చిపోయి నన్ను ప్రేమగా చూస్తుంటే ఇంకా అక్క మీద ఎందుకు నిందలు వేయాలని చూడటం? ఏం బావా, మీరు కలుసుకుంటున్నారా? ఇంకా మాట్లాడుకుంటున్నారా? చచ్చా, అదేం లేదు. ఏయ్, లేనిపోనివని నువ్వు కెలక్కు. సీత, నాకు ఈ మార్ఫింగ్లు, మాయలు, మంత్రాలు ఏమీ తెలియవు. సడన్ గా ఆ ఫోటోలో నేను చూడగానే ఆ విషయంలో ఏదో అనేశాను. వదిలేసి. మీ గురించి నాకు తెలుసు అమ్మమ్మగారు. నేను మరొకసారి రామచంద్ర మాస్టర్ కూతుర్నని నిరూపించుకునే అవకాశం నాకు దక్కింది. ఆయన కూతురిగా సంతోషపడుతున్నాను. రఘురాం భార్యగా గర్వపడుతున్నాను.